హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏం చేద్దామంటే, మన దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట. ఈ పిక్చర్స్‌ని మనం పీడీఎఫ్‌కి ఎలా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. 1, 2, 3, 4 అని 4 పిక్చర్స్ ఉన్నాయి. సో, నేను దాన్ని రీనేమ్ చేశాను ఆర్డర్ వైస్‌లో. సో, నాకు పిక్చర్స్ ఆర్డర్ వైస్‌లో పీడీఎఫ్‌కి కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే, ఫస్ట్ వీటన్నిటిని మనం ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా అప్‌లోడ్ చేస్తారంటే, మీరు క్రోమ్‌లోకెళ్ళండి. సో, క్రోమ్‌లోకెళ్ళాక ఇమేజ్ టు పీడీఎఫ్ అని కొట్టండి. ఓకేనా? ఇమేజ్ టు పీడీఎఫ్. ఇలా ఇమేజ్ టు పీడీఎఫ్ అని కొట్టాక మీకు చాలా యూఆర్ఎల్స్ వస్తాయి. ఇందులో ఐ లవ్ పీడీఎఫ్ అని ఒక యూఆర్ఎల్ ఉంటది. www.ilovepdf.com అని ఈ యూఆర్ఎల్ మీద ప్రెస్ చేశారనుకోండి. ఇక్కడ సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ అని అడుగుతది. సో, మన దగ్గర ఉన్న ఏదైతే ఫార్మాట్స్ ఉన్నాయో, ఆ అన్ని ఫార్మాట్స్ ఇక్కడ పైన లిస్ట్‌లో ఉంటాయన్నమాట. ఈ కన్వర్ట్ టు పీడీఎఫ్ టు వర్డ్ గాని, వర్డ్ టు పీడీఎఫ్ గాని, పవర్ పాయింట్ నుంచి పీడీఎఫ్ గాని, ఎక్సెల్ టు పీడీఎఫ్ గాని, హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ నుంచి పీడీఎఫ్ గాని, ఇట్లా మీరు అన్ని డాక్యుమెంట్స్‌ని పీడీఎఫ్‌కి కన్వర్ట్ చేసుకోవచ్చన్నమాట ఈ యాప్‌తో. సో, ఈ అప్లికేషన్‌తో మీరు అలా చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను సెలెక్ట్ జేపీజీ ఇమేజెస్ అని ఉన్నాయి గదా! సో, నేను డెస్క్‌టాప్ మీద పెట్టుకున్న ఈ 4 ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. ఓకేనా? కంట్రోల్ పట్టుకొని ఓపెన్ అని ప్రెస్ చేశాక ఇవన్నీ మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇలానే మీకు చూయిస్తదన్నమాట. 1, 2, 3, 4 అని ఆర్డర్ వైస్‌లో చూయిస్తదన్నమాట. ఎప్పుడైతే మీరు రీనేమ్ చేస్తారో ఆర్డర్ వైస్‌గా ఆ ఫైల్ నేమ్స్ అవి ఆర్డర్ వైస్‌గా చూయిస్తది. దాని తర్వాత మీకు నచ్చిన లైక్ స్మాల్ గావాలా? బిగ్ గావాలా? మార్జిన్ లేకుండా కావాలా? సో, అవన్నీ మీరు సెలెక్ట్ చేసేసుకొని ఆ పేజ్ సైజ్ ఏ4 మరి ఎలా ఫిట్ అంటే ఫిట్ ఒస్తది. ఏ4 సైజ్ అంటే ఏ4 సైజ్‌లోనే ఒస్తది. సో, అలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు పీడీఎఫ్ అని కొట్టేస్తే మీకిక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ చూపిస్తది. సో, డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ పైన డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పీడీఎఫ్‌ని నేను ఓపెన్ చేశాను. చూడండి ఎలా వచ్చిందో పీడీఎఫ్ టైప్‌లో వచ్చింది. సో, ఇది మీరు డైరెక్ట్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? వాట్సాప్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఆ వర్డ్ డాక్యుమెంట్‌ని ఇది ఎక్కువ జేఎన్‌టీయూ వాళ్ళకి లైక్ ఎవరైతే మేజర్ ప్రాజెక్ట్, మైనర్ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది.